MBBS in abroad. Apollo MedSkill 6 years of MBBS program will be completed in 35 lakhs only. స్వామి ఈ గండం గడిచి గట్టెక్కేట్టు చూడు. నవరాత్రులకు 9 నాటకాలు ఆడతామని ఒప్పుకునేగా మనం భయానా తీసుకున్నది. తీసుకునేదాకా నన్ను చంపుకు తిన్నారా? తీసుకున్నాక అది తిని తగలేసేదాకా నా ప్రాణం తీశారా? ఇప్పుడు మన కథానాయికి లేకపోతే మన నాటకం ఆగిపోతుందా? భగవంతుడా మీరెక్కడి జట్టురా? ఎక్కడి జట్టురా? బాధపడకండి గురూజీ, ఈ యొక్క అపరాధం మనది కాదు. పారిపోయిన మా యొక్క సుబ్బక్క తిన్ని, వాళ్ళ యొక్క హార్మోనిస్ట్ అర్నాథ్ గారి తిన్ని. కనుక దేవి మనల్ని చెప్పించనే చెప్పించదు. అవును, పెంచనే పెంచదు. దేవి సరేరా, నాటకం ఆడకపోతే ఆ దేవతా కాంట్రాక్టర్ మనల్ని క్షమించడురా, ఆ దేవతా ప్రజలు మనల్ని క్షమించరురా, చావగొట్టి చెవులు మూస్తారురా. ఆ సంగతి యోచించండిరా. ఏమిటి వేళ పెద్ద గురువు గారు పరగడపునే నిప్పులు తిరుగుతున్నారు? హీరోయిన్ సుబ్బక్కను, హార్మోనిస్ట్ అర్నాథంగాడును తెల్లారగట్లు లేచిపోయారుగా. లేచిపోయారా? లేచిపోతారు, నాకు తెలుసు రాని. నీకు తెలుసా? తెలుసా? ఎప్పుడు పోయా? ఎక్కడికి పోయా? చెప్పు, చెప్పరా. రాత్రి భాగవతం అయిన తర్వాత గోడ పక్కన నిలబడి నేను బీడీ దమ్ము లాగుతున్నాను. ఆ పక్కన అర్నాథం గాడు అలా నిలబడి చూస్తున్నాడు. ఇంతట్లోకి సుబ్బక్క తలుపు తీసుకొచ్చి, ఇదిగో తెల్లవారుదామని మెలకుగా ఉండు, బండి కట్టించాను, అన్నవరం కొండకి వెళ్ళి పెళ్లి చేసుకుందాం అంది. నాకు అల్లారం విన్నానండి. అన్నవరమే. మరి అప్పుడే ఎందుకు చెప్పలేదురా? మీకు అనవసరంగా నిద్రాభంగం కలిగించడం ఎందుకైనా ఎందుకైనా మంచిదని అర్నాథం గాడు హార్మోనియం పెట్టి తీసుకొచ్చి నా తల కింద పెట్టుకుని నిద్రపోయాను. తెల్లారుదాం లేదు చూశాను, హార్మోనియం పెట్టి లేదు, నా దరి కండువా లేదు, దానికి కట్టిన రూపాయి పావలా కూడా లేదు. ఏమండి నిజంగా వెళ్ళిపోయారా వాళ్ళు? ఇంకా అనుమానం ఎందుకురా, ఖచ్చితంగా లేపుకుపోతేను. సరే, ఈసారి వాళ్ళని కనిపించని దొక్క చీరేస్తాను. ఏమండి ఇది మొదటిసారి, రెండోసారి అయితే రే మొద్దు, లేచిపోవడానికి కూడా వలసిపోరా. గురు అయితే మనకి ఏంటి దారి? గోదారి. ఇక ఈ ఊళ్ళో మనకు మంచినీళ్ళు కూడా పుట్టం. రే చిత్తం మంచినీళ్ళు. ఏమిట్రా ఇది? రైలు బండి లాగా నా వెనకాలే తిరుగుతారు. అలా తిరగకపోతే తలో పక్కకు వెళ్ళి వెతకరాదు? అబ్బే ఎందుకు వెతుకుతారు? అంత భజగోవిందారు. సరే ఇక్కడే ఆడవండి, నా దారి నేను పోతున్నా. ఆ దేవి దైవంలో ఎవరైనా కనిపించారా సరే, లేకపోతే నేను రాను. అది అంతే, ఎవరికి వారే యమునా తీరే. మీరందరూ ఇక్కడే ఉండి బాగా పనులు తినండి. ఎవరమ్మా మీరు? ఏం కావాలి? బాబు కాస్త దాహం ఇప్పిస్తారా? దాహం నీళ్లు? ఒరే నువ్వు ఆ మూట తిప్పే లోపల నా ప్రాణం కూడా శోష వస్తుంది. లోపలికి వెళ్ళి తీసుకురా. చిత్తం గ్లాసు శుభ్రంగా కడిగి తీసుకురా. రండమ్మా, పైకి రండమ్మా. పర్వాలేదులేండి. చూడగా తమరు పరదేశీల్లా ఉన్నారు. ఏ ఊరమ్మా? ఎందుకులేండి, ఊరు పేరు లేని దాన్ని ఏం చెప్తే తెలుస్తుంది గనక. ఎంత మాట ఎంత మాట. పోనీ తమ ప్రయాణం ఎందాకనో అడగవచ్చునా? కాళ్ళు ఎందాక తీసుకెళ్తే అందాక, దయమో ఎటు పొమ్మంటే అటు. మంచినీళ్ళు. నమస్కారం. సెలవు. నమస్కారం అమ్మా. చూడండి అమ్మా, క్షణం క్రితమే మేమందరం దేవికి మొక్కి గుమ్మం దిగాం. ఇంతలోనే తమ దర్శన భాగ్యం కలిగింది. ఇందులో ఏదో ఈశ్వరేచ్ఛ ఉందనుకుంటాను. ఏమంటారు? మీరు చెప్పేది ఏమిటో నాకు అర్థం కావడం లేదు. అంటే నా తాత్పర్యం ఏమిటి అంటే, ఏమిటయ్యా అంటే అంటే మేమందరం ఒక పెద్ద ఆపదలో చిక్కుకున్నాం. తమరు తలుచుకుంటే మమ్మల్ని గట్టెక్కించగలరు. నేనా? అవునమ్మా. చెప్పడానికి సిగ్గుగాను భయంగాను ఉంది, కానీ అడగందే అమ్మైనా అన్నం పెట్టదన్న తాత్పర్యంతో సాహసించి నోరు తెరచి. అదే అసలు సంగతి ఏమిటో చెప్పండి. చెప్పనా? తమరేమీ అనుకోరు కదా? పర్వాలేదు చెప్పండి. మేము భాగవతం. అలాగా? ఈ గ్రామంలో నవరాత్రి ఉత్సవాలకు 9 నాటకాలు ఆడడానికి కాంట్రాక్ట్ ఒప్పుకున్నాం. డబ్బు కూడా పుచ్చుకుని తినేశాం. ఆ దేవీ కటాక్షం వల్ల
6 నాటకాలు నిర్విఘ్నంగా కొనసాగిపోయాయి. ఈ రోజు 7వ నాటకం. అందులో స్త్రీ పాత్ర కట్టే అమ్మాయికి అదిన్నో హార్నెస్ట్ హర్నాథం గాడును. అదే కళ్యాణం నిశ్చయమైపోయి హఠాత్తుగా వెళ్ళిపోయారు. ఈ రోజు నాటకం ఎలా ఆడాలి అన్నది గడ్డు సమస్య. ఇవన్నీ ప్రజలకేమీ అవసరం లేవనుకోండి. అయినా నాటకం ఆడకపోతే సున్నంలోకి వెముకలు లేకుండా చితగ్గొట్టేస్తారు. ఈ అవమానం ఎలా భరించాలో మీరే చెప్పండి. అంతే కదా? ఇందులో నా వల్ల ఏదేముంది? అది మీ చేతుల్లో ఉంది. నా చేతుల్లోనా? నేనేం చేయగలను? అవును, మీరేం చేస్తారు? పాపం, మేం చేసిన తప్పులకు మీరేం చేస్తారు? మా కర్మ మేము అనుభవించవలసిందే. పండిరా, ఇవాల్టితో సర్వనాశనం. మీ దారి మీరు చూసుకోండి. నేను ఏ గోదావరిలోనో పడి. అయ్యా, ఇంతకీ మీరు అసలు సంగతి చెప్పకుండానే నిరుత్సాహపడుతున్నారు. మీ ఆపద తప్పడానికి నా వల్ల అయ్యేది ఏదన్నా ఉంటే చెప్పండి, తప్పకుండా సాయం చేస్తాను. ఈ రాత్రికి మీరు నాటకంలో వేషం కట్టారు. నేనా? అమ్మా, ఇస్తారా? వరమిస్తారా? అయ్యా, మీ భాగవతుల పద్ధతులు ఏమీ నాకు తెలియదు. అయ్యో, ఎంత మాట! మీకు అవన్నీ తెలియనక్కర్లేదు. అలా కళావతలిలా నిలబడితే చాలు. పాట మాట ఇవన్నీ మేము చూసుకుంటాం. అంతే కదరా? కాదనకండమ్మా, ఈ దీనుల కోరికను మన్నించండమ్మా. కళాదేవతే మీ రూపంలో వచ్చి నిలుచున్నట్లుంది. ఈ వేషం కట్టారంటే మీకు శుభం, మాకు జయం. జీవితంలో రోజు ఒక్కొక్క నాటకం చూస్తున్నాను. ఈ రాత్రికి ఈ నాటకంలో వేషం వెయ్యటం దేవి అభిష్టం అయితే తప్పేదేముంది. సరే కానివ్వండి, నా చేతనైనట్టు నేను చేస్తాను. ఆహా, ఓహో, ఏమంటున్నారు? సరేనంటున్నారా? అమ్మా, మీ మేలు మర్చిపోలేము. ఆ దేవతే మీ నోట పలికింది. ఒరే, లోపలికి తీసుకెళ్ళండి రా. కానీ ఒక్క షరతు. చెప్పండి. ప్రాణం ఏమన్నారా? ఎవ్వరూ నా ఊరు పేరు అడగకూడదు. అడగం, ఎంత మాత్రం అడగము. నాటకం కాగానే వెళ్ళిపోతాను. అవశ్యం, మీ మాటకు అడ్డు చెప్పం. ఒరే, లోపలికి తీసుకువెళ్ళి ఆ వేషవది చెప్పండి. దయచేయండి అమ్మా. ఓ కంట్రాక్టర్ అయ్యా, నా కొంప తీసావు కదయ్యా. ఏమిటయ్యా? ఏంది? మీ హీరోయిన్, మీ హార్మోనిస్ట్ ఇతరులు లేచి అన్నారం పోయారంటగా. అది నీ దాకా వచ్చింది. సరేలే, వాళ్ళని బండెక్కిసిన కాళేశా చెప్పలా. ఇవాళ రాత్రికి నాటకం జరగకపోతే నా బుర్ర రామకీర్తన పడింది. మరి ఏం చేస్తారు ఏంటో. ఇదిగో, నీ బుర్ర చాలా గట్టిదయ్యా. ఏం జరగదు. నాటకం ఇవాళ బ్రహ్మాండంగా జరుగుతుంది. ఎట్టగయ్యా? కొత్త అమ్మాయి వచ్చిందిగా. కొత్త అమ్మాయా? ఇప్పుడే. అస్సదియా. చూడొచ్చా? సాయంకాలం జనంలో కూర్చొని చుద్దుగాలే. అది కాదయ్యా, కొంచెం అడ్వాన్స్ గా చూడొచ్చు నాని. తర్వాత చుద్దుగాలే వెళ్ళవయ్యా. అడ్వాన్స్ గా చూస్తా అంట. అడ్వాన్స్ మోహన్ చూడు. రాజాధిరాజ శ్రీమన్మహారాజ సత్యవంత మహారాజు వేంచేయు విధం బెట్టిదని నా ఎట్టిదని నా అమృతంగా దిక్కుతంగా దిన్నాజాకు జగరిగడక చందారి కుందారికి కుజాక కిణకు దిత్తై రాజు వేడాలే సభకు సత్యవంత మహారాజు వేడాలే సభకు రాజు వెడలే రవి తేజము రాజు వెడలే రాజు వెడల రవి తేజములరగ వంది మాగదులు ముందు నడువగా రాజు వెడలే సభకు కుడి జడమల ఢాల్ కత్తులు మెరయగా కుడి జడమల ఢాల్ కత్తులు మెరయగా కుడి జడమల ఢాల్ కత్తులు మెరయగా కుడి జడమల దండి యోధులకు గుండె కల్లు మన రాజు వెడలే సభకు సేవక
వచ్చేసిన వారా? అందరూ వచ్చిన వారు ప్రభు. గురు పురోహిత రాజవైద్య విషవైద్య రణవైద్య స్వర్ణకారక చర్మకారక పరిహాసక అఖిల జనములను వచ్చేసిన వారా? అందరూ వచ్చిన వారు ప్రభు. దేవత మృతువు గారును కరణం గారును కూడా వచ్చేసిన వారా? వారిద్దరూ వచ్చిన వారు ప్రభు. పాతూరి బుద్ధి వెంకమ్మ గారు కూడా వచ్చేసిన వారా? ఆ తల్లి కూడా వచ్చాను ప్రభు. అటువైన పది సింహాసనం ఎత్తిరా? ఇటు దయచేయడు శనై ఉన్నది. రమ రమ రంగు రంగుల చీర సింగారముగా గట్టి వచ్చనే వచ్చేనే 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 రంగు రంగుల చీర సింగారముగా గట్టి రంగు రంగుల చీర సింగారముగా గట్టి కులుకుతూ వచ్చేనయ్యా వచ్చేనయ్యా వందనం చేసేనయ్యా సభకు వందనం చేసేనయ్యా వచ్చేనయ్యా సభకు వందనం చేసేనయ్యా కర కంకణములు కళ్ళు నమ్రోయగా కన్నుల నిగనిగ కాటుక మెరయగా కర కంకణములు కళ్ళు నమ్రోయగా కన్నుల నిగనిగ కాటుక మెరయగా కులుకుతూ వచ్చేనయ్యా వచ్చేనయ్యా వందనం చేసేనయ్యా వచ్చేనయ్యా సభకు వందనం చేసేనయ్యా తగజోం తగజోం తగదిమి దిత్తోం దిగితోం దిగితగ తగడాంగి తగ దిమి తగ దిమి తగ గిటతగ గిటతగ ధును తగ ధును తగ తద్దిత్తగ చుడుతా తగదిత్తగ చుడుతా తడాంగ తగ చుడుతా ఏమే ధార్మి అమ్మా అదేమిటనగా తనగా అశ్వరాజపుత్రికి నాకు నేను మదీయ ఉద్యానవనంపున ఒంటరిగా విహరించుతుండా ఒక సింహరాజంబు నాపై హుంకరించి లంఘించు సమయమున పోయమ్మో పొంచి తిలకించి దానిని వధించి నన్ను రక్షించిన ఆ వీరపురుషుండు ఎవరై ఉండనోపు ఆ వీరమగ పురుషుండు ఎవరై ఉండనోపు మంచిది పోయి వెతకి చూచుదాం గాక ఆహా ఇతడే నన్ను కాపాడిన మహావీర పురుషుడు ధార్మి ఇతడు నిద్రిస్తున్నప్పుడే ఇంత నీతి చూపుతున్నాడే మేలుకొన్ననా హలో ఇంద్రుడేయగునో చంద్రుడేయగునో మరులు పుట్టించునవ మన్మథుండగునో మేని సింగారం మేలిమి బంగారం ఎంతని వర్ణింతు ఏమని వివరింతు మేని సింగారం మేలిమి బంగారం ఎంతని వర్ణింతు ఏమని వివరింతు ఇతని కన్నార చూడగన్ మనసు ధల్లు మాను సింగారం ధార్మి అమ్మా ఈ సుందర
నడకల గల్లు గల్లులు, ఈ నవ్వుల కిలకిలలు, ఈ చూపుల మెలమెలలు, పడ పడ. ఎవరి దానవే ముద్దు గుమ్మా, ఎరుగా చెప్పవే పసిడి బొమ్మ, ఎరుగా చెప్పవే పసిడి బొమ్మ. అక్బర్ రాజేంద్రుని పుత్రిని నేను, సావిత్రియను హేమ గాత్రిని, సావిత్రియను హేమ గాత్రిని. మనసు నీవెవనికి చితివే, మగువారో ఎవరిని మెచ్చితివే, మగువారో ఎవరిని మెచ్చితివే. నిజము చెప్పేదా దాత నేలా, నిన్నే కోరితే మాట లేలా. సరగున రావేన చెంతకు, సుందరాంగి జాల మెందుకు, సరగున రావేన చెంతకు, సుందరాంగి జాల మెందుకు. ప్రాణేశ్వర, ప్రేయసి మన ఇరువురి యుళ్ళంపులు పల్లవింప వనవిహారము సేయుదమా? చేయుదము రమ్ము. అహకాంతాయి యుగ్రవనం వెంతో రమణీయం వై, చూడ చూడ వింత గొల్పుతుండెగా. ఓహో నాథ, ఈ ఉగ్రవనం ఎంతో రమణీయం వై, చూడ చూడ వింత గొల్పుతుండెగా. అహకాంత ఓహ్ నాథ, అహకాంత ఓహ్ నాథ. లోపలికి రావచ్చునా? రండి. అమ్మా, మీ దయవల్ల ఈ గండం గడిచి గట్టెక్కింది. మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేదు. మీరు సాక్షాత్తు ఇందులో పొగడాల్సిందే ఉంది. చూడండి అమ్మా, మీ మాట తీరు వినయం చూడగా మీరు బాగా చదువుకున్న వారిలా కనిపిస్తున్నారు. గొప్ప కుటుంబీకులని చెప్పకనే చెప్పుచున్నది. కారణాంతరముల వల్ల అజ్ఞాతవాసం చేస్తున్నట్టున్నారు. నా కోరికల్లా ఒక్కటి, ఈ ఒక్క పూట. అదో అదే అడగకూడదని ముందుగానే చెప్పాను. ఎంత మాట ఎంత మాట. అడగనండి. ఈ వేళప్పుడు మాత్రం ఎక్కడికి వెళ్ళకండి. ఇంకొక జాము పోతే తెల్లవారిపోతుంది. ఉదయమే మా అందరితో కలిసి పట్టెడు ప్రసాదం ఆరగించి మీ అభిష్టానుసారంగా. అలాగే. అమ్మా, ఇంకొక మాట. మిమ్మల్ని తోబుట్టుగా భావించి చెబుతున్నాను. మీరేమీ అనుకోకపోతే ఈ కలికాలంలో ఆడపిల్ల ఇలా ఒంటరిగా ఉండడం అంత శ్రేయస్కరం కాదమ్మా. వస్తాను. సరే. ఒరేయ్ దద్దోజనం లే లేరా. ఏ నిద్ర పడుతుందా? జ్వర పడాలా? రాజు గడ్డల్లే రాజు గడ్డల్లే కంట్రాక్టర్ అయ్యా. రాజు కన్నా ముందు రవికాంతులు, గజము కన్నా ముందు గంటల చప్పుడు. కంట్రాక్టర్ కన్నా ముందు గుప్పమంటూ వాసన. ఏంటి బాగా అట్టంటావా? ఇవాళ శృతి బాగా పట్టినట్టున్నావే. మామూలే, 6:30 అంటే 6:30. సరే గాని ఇవాళ నాటకం ఉంది నా స్వామి రంగా. ఏమి రక్తి గట్టింది, ఏమి రక్తి గట్టింది. ఆ పాట, ఆ దిరు సభ. నేను చెప్పలేదు. అదంతా రేపు ఉదయం మాట్లాడుకుందాం గానీ నువ్వు వెళ్ళి పడుకో. ముందు బాగోదు, అప్పుడే పడుకోవడం ఇది. సరే గాని ఆ కొత్త పిల్ల, అబ్బా దంచుదానల్లుడా, ఏం మూతగా ఆడేసింది. నెమ్మదిగా. ఏం జరుగు వేసిందయ్యా, అదరగొట్టింది కదయ్యా. 2 కళ్ళు చాలలేదనుకో. అవునవును, చాలా బాగా ఆడింది. ఆ మాట చిన్నంగా అంటావే. నేను పుట్టి తిరిగిన తర్వాత అటువంటి పిల్లని, ఇటువంటి ఆటని
మీ అంటి జోడిని నేను చూడలేదంటే నమ్ము. ముందు నువ్వు వెళ్ళిరా. ఇంకోటి ఏవు, ఇన్నాళ్ళు ఆడింది ఒక పిల్ల, ఎవరది? సుబ్బక్క దిబ్బక్క. అబ్బే నారాయణ, ఈ పిల్ల కాలిగోటి కింద బలాదు. నా ఇంటి రసికుడే. ఆశ్చర్యపోతే. అవునవును. ఏంటి, ఏం చెప్పుకొచ్చాను? అదే నువ్వే ఆశ్చర్యపోయానంటున్నావు. అమ్మతోడు. నీకేమిటయ్యా, నాకే ఆశ్చర్యం వేస్తే. స్టేజి మీద నాకున్న ఇన్నాళ్ల అనుభవంలో నా అనుభవంలో ఎందరినో చూశాను. ఒక్క పూటలో ధీరపై ఆకలింపు చేసుకుని, పాటలు అర్థం చేసుకుని, కంఠస్థం చేసి ఇంత అద్భుతంగా వేసిన అమ్మాయిని ఈ ఒక్కరినే చూశాను. ఏమిట్రా చేస్తున్నావు? విసురుతున్నాను బాబు గారు. ఏడిశావు, దొరికారు మేడం. అదయ్యా, ఏదో పూర్వజన్మ సుకృతం ఉండి ఉండాలి, లేకపోతే ఇంత శక్తి రాదు. రాదా? రాదా? రాదు కదా. ఒప్పుకున్నావా? నేనే కదయ్యా చెప్పింది. అంటావు ఎందుకు కదలేవయ్యా, గాడిదని. ఓహో, అది సరే. ఏంది, ఏం చెప్పాలనుకున్నావు? ఏమో. అదే, ఆ కొత్త పిల్లకి ఎవరు దిక్కులేరని చెప్పావుగా. ఆవిడే చెప్పింది. మరి ఇంకే, నా మాట వింటావా? త్వరగా ఒకటి చెప్పయ్యా, వినపడుతుంది. సుగంధం కాదు, వాసన. ఇలా సరుకు మంచి దొరకలా, గిరాకంట. అందుకే నా ముగ్గు బద్దలు. నా మాటిని ఆ పిల్ల మెళ్ళలో తాళి కట్టి జోడు కట్టావు, ఈ కంపెనీలోనే పడి ఉంటుంది. తర్వాత విషయం నేను చూసుకుంటా, నాకు వదిలిపెట్టు. ఊరి దుర్మార్గుడా, మమ్మల్ని కాపాడిన దేవతని మేమనుకుంటుంటే నీ సలహా ఇదా? చిచ్చే. నా మాటిని కాస్త దూరంగా ఉండి మాట్లాడు. అదేనయ్యా, మీరిద్దరు జోడు కట్టి నాటకాలు ఆడితే నేను పర్మనెంట్ కాంట్రాక్టర్ అయిపోతా. అప్పుడు దేశం అంతా తిప్పుతా. ఉద్ధరించావు. ఇదిగో కాంట్రాక్టర్, నీ నోటికన్నా బుద్ధి మరింత కంపు కొడుతోందయ్యా. మంచి చెప్తే వినకపోతే ఎంత బాగోతారో. మంచి వద్దు, చెప్పవద్దు, కానీ నువ్వు వెళ్ళిరా. నీ మేలు కోసమే చెప్తున్నా. వెళ్తావా లేదా? నా మాట నువ్వు వినిపించుకోవడం అల్లరి పెట్టావంటే రేపే డేరా ఎత్తేస్తా. అబ్బా, ఆ పని మాత్రం చేయొద్దు. మంచి చెప్తే ఎవడు వినకపోతే నేనేం చేశాను? పోలీసులు తిరుగుతున్నారో, కాస్త జాగ్రత్త. వట్టి అమోనియా సరుకు. రేయ్ రారా, రేయ్ రాళ్ళు బట్టి కాస్త గట్టిగా కింద. ఈ కలికాలంలో ఆడపిల్ల ఇలా ఒంటరిగా ఉండడం అంత శ్రేయస్కరం కాదమ్మా. ఈ కలికాలంలో ఆడపిల్ల ఇలా ఒంటరిగా ఉండడం అంత శ్రేయస్కరం కాదమ్మా.